హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నా ఫ్రెండ్ అండి, మ్యూచువల్ ఫ్రెండ్. సో ఏవండి, వరలక్ష్మి టిఫిన్స్ కేసులో అతను A11 ఉన్నాడు, నేను A9 ఉన్నాడు, నేను A11 ఉన్నాను. మేము ఆ కేసు గురించి మాట్లాడడానికి మాత్రమే, మా ఫైట్ లీగల్ది మాత్రమే. ఇప్పుడు అతను రీజన్ చూపించి అంటే నాతో ఎవరు మాట్లాడకూడదండి. ఇప్పుడు నాతో డ్రైవర్ మాట్లాడినా డ్రైవర్తో ఉన్నట్టే. ఇంకా ఇప్పుడు చూపించాలనుకుంటే ఇంకేం చేయాలి? లేదంటే మీరు మస్తాన్తో మాట్లాడండి. ఏవండి, రాజ్ తరుణ్ నాతో డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు మీడియాకి వీళ్ళు వెళ్తా అంటే నేను నీకు ఎంత యాంటీ అవుతాను, ఎంత చేయగలను నీకు చూపిస్తాను, నువ్వు మనం కూర్చొని మాట్లాడదామంటే ఇల్లు రాసిస్తాను, మెయింటెనెన్స్ ఇస్తాను, లేదు అంటే నీకు ఏం చేయాలో చూపిస్తాను అన్నాడు. నేను ఇల్లు కోసమో డబ్బుల కోసమో అయితే మరి సైలెంట్గా చేసి ఇక్కడ ఈ పొజిషన్లో నుంచిన దాన్ని అయితే కాదు. అదే అండి, డెఫినెట్గా ఉంది. అండ్ అతను అఫేర్సే ప్రాబ్లం అయ్యి ఉంటే నేను ఈ పని అప్పుడే చేసేదాన్ని, 10 ఏళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. కొన్ని డబ్బుల కోసం అయితే కూడా 10 ఏళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నా అకౌంట్లో కూడా 100 రూపీస్ ఉంటాయండి. అతను నాకు ఇచ్చే మనీ ఇంటి ఎక్స్పెన్సెస్ అండ్ సర్వైవల్ కోసం మాత్రమే. ఇప్పుడు అమ్మాయి అబ్బాయిలో అబ్బాయి బయటికి వెళ్ళి పని చేస్తే అమ్మాయి ఇంట్లో నేను చేయాల్సిన దానికంటే ఎక్కువ గొడ్డు చాకరీ చేశాను. ఆ వర్డ్ వాడాలంటే 15 కుక్కలండి. ఒక కుక్క తర్వాత ఒక కుక్క 15 కుక్కలు తీసుకొచ్చాడు. అతన్ని నేను ఎంత యాక్సెప్ట్ చేశానంటే అతను ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేశాను, అంత చేశాను. సో టు బీ హానెస్ట్ అంటే నాకు ఇంత జరిగాక నా లైఫే రోడ్డుని పడ్డాక నేను ఏది దాచుకోదలుచుకోలేదు. లవర్ సినిమా నుంచి స్టార్ట్ అయిందండి, 2017-18 అనుకుంటా. ఇంకా అప్పుడే మాకు గొడవలు. అవును, ఏవండి ఖండించడమే. అదే నేను అతన్ని ప్రేమించి తప్పు చేశాను కదా. నేను మిస్టేక్ చేశానండి, నేను నా ఓన్ చాయిస్ తీసుకొని మిస్టేక్ చేశాను. మా పేరెంట్స్కి ఇష్టం లేదు. సరే ఈరోజు అతను హీరో అయ్యి డబ్బులు ఉండొచ్చు, మిస్టేక్ చేశాను, ఇంకా వెళ్ళకూడదు అన్న దానిలోనే ఉన్నాను. మే 11th నుంచి 10th నుంచి 12th వరకు వాళ్ళిద్దరు ఒకటే హోటల్లో ఉన్నారు. దానికి మాల్వి మనతో ఒక కమెంట్ చేసింది, నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను అని, మీరు షూటింగ్ చేస్తున్నాను అని. మరి చెన్నై పార్క్ స్క్రీన్ షాట్స్ మీరు మీడియాలో రిలీజ్ చేశారు, దానికి మీకు ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? అలా ఒక్క రోజువి కాదండి, 1 year నుంచి ఉన్నాయి నా దగ్గర. ఒక్కసారి మీరు ఒక కాల్ చేసి అడగొచ్చు కదా ప్లీజ్, హోటల్ కి చేయండి ప్లీజ్, ఇక్కడ నుంచి ఒక కాల్ చేయండి. నాకు కన్ఫర్మేషన్ ఉండి చెప్పిన పేర్లు అండి, కానీ మరి మళ్ళీ ఇప్పుడు ఇందులో వాళ్ళ పేర్లు చెప్పానని మళ్ళీ వాళ్ళు ఇంకో కేసు వేస్తారో మరి ఏమో నాకు తెలియదు. మీకు తెలిసిన మీరు చెప్పండి, ఎస్ ఆర్ నో నేను చెప్తాను. మాల్వి మల్హోత్రా మీరు ఎట్లయితే వార్నింగ్ ఇచ్చారో అదే విధంగా గతంలో ఎవరికైనా ఇల్లీగల్ అఫైర్ ఉన్న సమయంలో వాళ్ళకి మీరు ఇలాగే కాల్ చేసి వార్నింగ్ ఇచ్చారా? అంటే చాలా మందికి నేను ఉన్నానని తెలియదు కదండి. ఇప్పుడు నేను ఉన్నానని తెలిస్తే అంటే సాటి ఆడదైతే తెలిసైతే రాకూడదు కదా. ఒకవేళ నేను లేనని తెలిసి వస్తారేమో అన్న దగ్గర, లేదా ఇంటెన్స్ అవుతుంది అన్న దగ్గర నేను ఖచ్చితంగా చేసి చెప్పేదాన్ని అండి. లవర్ ఇది అని చెప్పానండి. అండ్ ఆ అమ్మాయికి నేను చెప్పాను వద్దు అని, షీ స్టాప్. ఒక 6 months 1 year మాట్లాడుకున్నట్టున్నారు, అండ్ దెన్ షీ స్టాప్. దాని తర్వాత ఇద్దరు లోకం ఒకటే సినిమా అమ్మాయితో, అండ్ అదే పేర్లు గుర్తురావట్లేదు నాకు. వాళ్ళందరూ స్టాప్ అయ్యారు. అండ్ షీ ఈజ్ ద ఓన్లీ వన్ నాకు రిటర్న్ ఛాలెంజ్ చేసి జైలుకి పంపిస్తాను అని అనింది, దూరం చేస్తాను అనింది, ఆ 2 జరిగాయి, చంపుతాను అని కూడా అనింది. నాకు 3వది అదే, నాకు భయం వేసే వస్తున్నానండి, నాకు నిజంగా హెల్ప్ లేదు. అండ్ ఇప్పుడు మొన్న మే 11న మరి లేరు అని చెప్పారు. లాస్ట్ మంత్ రాజ్ తరుణ్ అండ్ మాల్వి చెన్నై హోటల్ గ్రీన్ పార్క్
కో యాక్ట్రెస్ తనతో నటించినటువంటి నటి కలిసి డిన్నర్ చేయకూడదా? ఏవండి కరెక్టే. ఇప్పుడు వాళ్ళ సినిమా అయిపోయిందండి, 1 year అవుతుంది సినిమా అయిపోయి. ఇప్పుడు ప్రమోషన్స్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 year నుంచి కో యాక్టర్స్ డిన్నర్ చేయకూడదా అంటే మరి అదే మహాల్విని చెప్పమనండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.